మొదటిది ప్రథమ ఖండము, దీనిని వాగ్భవ కూటము అని అందరు. రెండవది కామరాజఖండము, మూడవది శక్తి ఖండము. ప్రతి ఖండము తరువాత ప్రాణశక్తి అయిన హ్రీంకార బీజము ఉంటుంది. 3 హ్రీంకారములను వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని అందరు. మొదటి ఖండము ఋగ్వేదాత్మకము అని, రెండవ ఖండము యజుర్వేదాత్మకము అని, మూడవ దాన్ని సామవేదాత్మకము అని అందరు. అజ్ఞానమును పోగొట్టి బుద్ధిని వికసింపజేసి బ్రహ్మ జ్ఞానమును కలగజేసే మహామంత్రము ఇది. గాయత్రి మంత్రము బ్రాహ్మణుల కోసం ఏర్పడగా పంచదశి మహామంత్రము అన్ని వర్ణముల వారి కోసం ఏర్పడినది. గాయత్రి మంత్రమునకు పంచదశి మహామంత్రమునకు భేదము లేదు, రెండింటి సారాంశము ఒక్కటే. గాయత్రి మంత్రము యొక్క అర్థము పంచదశి మహామంత్రములోని ప్రతి కూటములోనూ చెప్పబడినది. పంచదశి మహామంత్రమును ఒక్కసారి జపిస్తే గాయత్రి మంత్రాన్ని 3 సార్లు చేసిన ఫలితము వస్తుంది. పంచదశి మహామంత్రమును గాయత్రి మంత్రముతో సంపుటీకరణం చేసి జపం చేస్తే 1,000,000 రెట్లు ఫలమని చెప్పబడింది. పరదేవత యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసే మహామంత్రమును పంచదశి, అందుకే ఇది మోక్ష విద్యగా చెప్పబడింది. ఈ మహామంత్రము వాగ్భవ, కామరాజ, శక్తి కూటములుగా 3 కూటములుగా విభజించబడినది. మొదటిది జ్ఞానాత్మకము, రెండవది కామ్యసిద్ధి, మూడవది మోక్షప్రదము. ఈ మంత్ర జపం చేస్తే సాధకుడికి జరగని పని అంటూ లేదు, కైవల్య ప్రాప్తి కూడా జరుగుతుంది అని శాస్త్రవచనం. ఈ విద్య లోకములో 12 విద్యలుగా ప్రసిద్ధికెక్కి ఉపాసింపబడినది. మను విద్య, చంద్ర విద్య, కుబేర విద్య, లోపాముద్ర విద్య, మన్మథ విద్య, అగస్త్య విద్య, నందికేశ్వర విద్య, సూర్య విద్య, ఇంద్ర విద్య, విష్ణు విద్య, శంకర విద్య, దుర్వాస విద్య. ఈ మహామంత్రమే బాల మంత్రముతో సంపుటీకరణం చేసి సౌభాగ్య విద్యగా ఇచ్చెదరు. గోపాల మంత్రముతో కలిపితే గోపాల సుందరి మంత్రము అవుతుంది. గణపతి మంత్రముతో కలిపి విద్యా గణపతి, రామమంత్రముతో కలిపి శ్రీ విద్యా రామముగా ఇచ్చెదరు. శ్రీ విద్యారామంగా ఈ మహామంత్రమును శ్రీరామ పంచాయతనమును ఉపాసించే వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. వారి భక్తి అనన్య సామాన్యమైనది. ఇలా పలు విధములుగా సంపుటీకరణం చేసి పంచదశి మహామంత్రమును ఉపాసించడం శిష్టాచారముగా కలదు. ఈ మంత్రము ఉపదేశము లేని వాళ్ళు ఈ శ్లోకమును గాని లేక లలిత త్రిశతిని గాని చదవవచ్చును. శ్రీ భాస్కర రాయల గారిచే విరచితమైన వరివస్య రహస్యమునందు ఆ జగన్మాతను ఉపాసించే మంత్రార్థముల యొక్క రహస్యము, పంచదశి మహామంత్రము యొక్క వివరణ, ఉపాసనా రహస్యములను స్పష్టముగా చెప్పబడినవి. సర్వమంత్ర స్వరూపిణి అయిన శ్రీమాతను తొలుత ఏ భక్తుడు లలితా సహస్ర నామముతో భక్తితో గొలుచునో అతనికి అచిరకాలంలోనో దేవి తానే గురురూపిణి అయి భక్తుని కడకు వచ్చి మంత్రోపదేశము చేసిపోవును. రుద్రయామలం శ్రీమత్పర హంస పరివ్రాజాకాచార్య గోవింద భగవత్పాత శిష్యులైన శ్రీ శంకర భగవత్పాదులు విరచించిన పంచదశి వ్యాఖ్య అయిన బ్రహ్మ విద్యా విలాసములో ఈ పంచదశి మహామంత్ర వివరణ చెప్పబడినది. ఉపాసన అనున్నది ఒక వ్యక్తిని లౌకిక ప్రపంచం నుండి పారలౌకిక భూమికలకు తీసుకొని పోవు ఒక చక్కని మార్గము. ఈ మార్గము ఒక సద్గురువు మాత్రమే చూపగలరు. ఒక వ్యక్తికి సద్గురువు లభించుట, సరి అయిన ఉపాసన అందుకొనుట అనేది వారి వారి పూర్వజన్మ సుకృతము. ఉపాసన యందు గురుభక్తి చాలా ముఖ్యము అని పెద్దలు చెబుతూ ఉంటారు. బ్రహ్మతత్వము కంటికి కనబడనిది, దానికి భౌతిక ఆకారము లేనిది. ఆ పరబ్రహ్మము స్త్రీ కాదు, పురుషుడు కాదు. అట్టి బ్రహ్మతత్వమును మాతృరూపముగా ధ్యానించి కొలుచుటచే శ్రీవిద్య అని అందరు. శ్రీవిద్యను గురించి తెలుసుకోవాలంటే శ్రీ విద్యోపాసకులు, వేదాంగ పారంగతుడు, సకల విద్యా ప్రవీణుడు, అనేక మంత్రతంత్ర గ్రంథకర్త అయిన శ్రీ భాస్కర రాయలు రచించిన సేతుబంధము, వరివస్య రహస్యము, సౌభాగ్య భాస్కరము, శ్రీ విద్యా రత్నాకరము, యోగిని హృదయము, పినపాటి వీరభద్ర మహాదేవ రచించిన శ్రీ విద్యా నిత్యాహ్నికము, శ్రీ పుణ్యానంద మునీంద్ర విరచితమైన కామకళా విలాసము పరిశీలించవలేను. తత్తద్వర్ణార్థేయం తత్తద్వర్ణ స్వరూపేయం ఇది తు శ్రీ విద్యయా నామార్థ శబ్దరూపార్థ. పరివస్య రహస్యం. శ్రీ విద్య మంత్రములోని ప్రతి అక్షరము ఆమె స్వరూపము. ప్రతి అక్షరము ఆమెనే నిర్దేశించును. ఆమెయే ప్రతి అక్షర స్వరూపము. మంత్రాక్షరము, దాని శబ్దము, రూపము, దాని అర్థము, దాని శక్తి అన్నీ ఆమెయే. ఇదియే శ్రీ విద్య యొక్క నామార్థ శబ్దార్థ రూపార్థము. స్వగురువుకు, దేవికి
శ్రీచక్రమునకు శ్రీ విద్యకు అభేదము అని వరివస్య రహస్యము చెప్పుచున్నది. ఏతత్రియాభిన్నం స్వగురుస్తదభేద భావనాదార్ధ్యాత్ తేన గణేశాది మయస్తద్దయ యాచస్వం తథారూప. పరోక్షంచా పరోక్షేతి విద్యాద్వేతా విచారజ తత్రా పరోక్ష విద్యాప్తౌ విచారోయం సమాప్యత. ఇది విచారణ వలన పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము కలుగుచున్నది. అందు అపరోక్ష జ్ఞానము సిద్ధించుటయే ఈ విచారణకు సమాప్తి అని ఈ శృతివాక్యము. ఆ జ్ఞానద్వయము మహావాక్యాధీనముగా ఉన్నది. మహావాక్య ప్రాప్తి అనేక జన్మ పుణ్య పరిపాకముచే ఈశ్వరానుగ్రహము వలన పుణ్యపురుషులకు శ్రీ విద్యా పూర్ణ దీక్ష లభించుచున్నది.